గూడు ఎప్పుడు మార్చిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం షురు 8 నెలలు గడిచిన అమలేది లక్షల మంది పేదల నిరీక్షణ ఇందిరమ్మ కమిటీల నియామకమే పూర్తి కాలే జాబితాలు ఖరారయ్యేది ఎప్పుడు ఇండ్ల కోసం 80,54,000 దరఖాస్తులు 80 లక్షల మంది ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్నారు. అసలు ఇండ్లే లేని నిరుపేదలు తెలంగాణలో 20 లక్షల మంది ఉన్నారు. 22 లక్షల మంది ఇండ్లు లేని కటిక నిరుపేదలు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలా? అసలు బడ్జెట్ ఏడుంది? వీళ్ళు ఏమన్నారు, సంవత్సరానికి ఈ బడ్జెట్లో 3,500 ఇండ్లు కడతామని అన్నారు 1 ఇయర్ లోపు ప్రతి నియోజకవర్గానికి. అసలు ఆ 3,500 ఇండ్ల బడ్జెట్ లేదాడ. అంటే వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 1,500 ఇండ్లకు మించి జరగదు. అసలు ఆ 1,500 కూడా లేదు కదా ఇంతవరకు. ఇందిరమ్మ కమిటీలు అన్నారు. ఎక్కడ పోయే కమిటీలు? ఎప్పుడు వేస్తారా కమిటీలు? ఎప్పుడు కావాలా? ఎప్పుడు తేల్చాలా? ఏం కమిటీలు ఏం అవసరం అండి? ఒక గ్రామంలో గ్రామసభ పెట్టి అసలు ఇండ్లే లేని వాళ్ళు ఎవరు నిలబడండి అంటే అయిపోయా. తెలవదా లెక్క? గ్రామ సభ పెడితే ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఫస్ట్ ప్రయారిటీ కింద ఎవరికి ఇవ్వాలి, గ్రామంలో ఉన్న ప్రజలే తేల్చుకుంటారు కదా. ఏడుకోపోవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఇందిరమ్మ కమిటీ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు, మళ్ళీ ఆడ ఇన్ఫ్లుయెన్స్. గతంలో ఏం జరిగింది? ఇది కేసీఆర్ హయాంలో అదే కదా. ఆడ మంత్రి చేతుల్లో ఎమ్మెల్యేల చేతుల్లో పెడితే ఆయన అనుచరులకు ఇచ్చుకుంటూ పోతాడు. సరే అది ఏమి ఇస్తాడో ఏమో కానీ అసలు అతిగతి లేదు కదా ఇంతవరకు. ఎంత సమయం పడుతుంది ఇంకా? ఇందిరమ్మ ఇల్లు పథకం కింద అర్హులైన పేదలకు పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పథకాన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలే. ఇండ్ల మంజూరు, లబ్ధిదారుల జాబితా ఖరారుకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నియమించ తలపెట్టిన ఇందిరమ్మ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలే. దసరా దీపావళికి ఈ పథకాన్ని అమలు చేస్తామంటూ వివిధ వేదికలపైన ప్రకటించారు. అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయింది. దీంతో తమకు ఇండ్లు ఎప్పుడు మంజూరు అవుతాయో అని లక్షల మంది పేదలు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఊరిస్తూ ఉసూరు అనిపిస్తోంది. నవంబర్ 6వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి 15, 20వ తేదీ కల్లా ఆ జాబితా ఖరారు చేసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఇప్పుడు 26వ తేదీ వచ్చినా దీనిపైన అడుగు ముందుకు పడలే. ఈ పథకం కింద తొలి విడతలో ఇంటి స్థలం ఉన్నవారికి 5 లక్షలు, రెండో విడతలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అసలు నేనేమంటా అంటే అసలు స్థలము ఏది లేని నిరుపేదలకు ఫస్ట్ ఇల్లు కట్టియాలి. నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 చొప్పున 4,16,000 ఇండ్లు, రిజర్వ్ కోటాలో మరో 33,500 కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇండ్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని కేంద్రం అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అనుసంధానం చేయాలని భావిస్తున్నది. అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చిందని పలుమార్లు చెప్పింది. కేంద్ర పథకంతో అనుసంధానమైతే అక్కడి నుంచి కొంతమేర నిధులు అందుతాయని, తద్వారా రాష్ట్రానికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని భావించింది. పథకం అమలు పర్యవేక్షణకు యాప్ కూడా రూపొందించామని, త్వరలోనే దాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినా ఇంకా అవేమీ జరగలే. దాదాపు 80,54,554 మంది మాకు ఇల్లు లేవు, ఇల్లు కావాలని అప్లై చేసుకున్నారట. ప్రజాపాలన కార్యక్రమంలో పలు పథకాలకు దరఖాస్తులు స్వీకరించింది. అందులో ఇందిరమ్మ ఇంటి కోసం దాదాపు 80,54,554 మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో అర్బన్ పరిధిలో 23,25,000 మంది, రూరల్లో 57,25,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఆహార భద్రతా కార్డులతో సరిపోలినవి 53,95,000 ఉంటే మరో 26,59,000 దరఖాస్తులు సరిపోలలేదు. 12,72,000 దరఖాస్తులు డూప్లికేషన్, గతంలో లబ్ధి పొందిన వారి జాబితాలో ఉన్నాయని తేల్చినట్టుగా సమాచారం. వీటిలో డూప్లికేషన్, గతంలో లబ్ధి పొందిన వారు, ఆహార భద్రతా కార్డు సరిపోలని వారిని తీసేస్తే మిగిలిన దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో మరోసారి తనిఖీ చేయబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో 23,85,188 ఇండ్లు మంజూరు చేసింది. వీటిలో 19,32,001 ఇండ్లు పూర్తయితే మరో 4,53,187 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. ఇట్లా ఈ వ్యవహారం నడుస్తున్నది. ఎప్పుడు కావాలి ఇది? పైసలు లేవు, అటు ఇటు తిప్పుతా ఉన్నారు కదా.